హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ అనే ఈ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. హాలీవుడ్ డబ్బింగ్ మూవీ. ఈ ట్రైలర్ ని కనుక చూసినట్లయితే స్టోరీ ఏంటంటే, ఈ ప్రెడేటర్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అనే అతను ఒక డేంజరస్ ప్లానెట్ పైకి వెళ్తాడు. అక్కడ ఉన్న స్పీషీస్ మొక్కలైనా జంతువులైనా ఆ పర్సన్ ను చంపడానికి ట్రై చేస్తాయి. మేబీ ఆ పర్సన్ ని లేదంటే ఆ ఏ జీవజాతి అయినా ఇంకొక చుట్టుపక్కల ఉన్న వేరే జాతి పైన దాడి చేస్తాయి. అలాంటి ఒక డేంజరస్ ప్లానెట్ కి మన ప్రెడేటర్ లో మెయిన్ హీరో అనే అతను వెళ్తాడు. అక్కడికి అతను వెళ్ళింది ఒక చావులేని జీవిని చంపడానికి. మరి అతను ఆ చావులేని జీవిని చంపిండా లేదా, ఎలా చంపిండు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ ట్రైలర్ ను బట్టి మనకు అర్థమైన స్టోరీ అయితే ఇదే. ట్రైలర్ లో విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉన్నప్పటికీ న్యాచురల్ గా బాగున్నాయి. పూర్తిగా అవతార్ తో కంపేర్ చేయలేము కానీ అవతార్ ని కొంచెం డార్క్ మోడ్ లో చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే భూమి మీద ఉన్న జీవజాతుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ ప్లానెట్ పైన కొత్త జీవరాశుల్ని చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ భూమి పైన ఉండే ఏనుగును తీసుకొని కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఆ ప్లానెట్ పైన ఇంకొక జీవజాతి లాగా, ఇంకొక స్పీషీస్ లాగా అయితే చూపించారు. ఇక్కడి మొక్కల్ని కూడా కొంచెం మోడిఫై చేసి ఆ ప్లానెట్ లో ఇంకో రకం కొత్త జీవజాతి లాగా అయితే చూపించారు అన్నమాట. అవతార్ లో కూడా మనం ఇదే గమనిస్తాం. భూమి పైన ఉన్న జీవజాతులను ఇన్స్పైర్ అయ్యి ఆ పాండోరా గ్రహం పైన ఉన్న జీవజాతులను అయితే ఆ సినిమా వాళ్ళు డిజైన్ చేసుకున్నారన్నమాట. సో ఈ మూవీ కూడా అట్లనే ఉంది. సో మనం ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే విజువల్స్, విఎఫ్ఎక్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి మూవీస్ లో కథ కంటే విజువల్స్, సౌండ్ ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇలాంటి మూవీస్ అయితే మనం చూడాలి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ ఎఫెక్ట్స్ వల్లనో దేని వల్లనో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు ఎక్కువ వినవల్లే. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయి, డిషో డిషో అని ఎక్కువ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఆ గ్యాప్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ ఉందో నాకైతే అర్థం కాలేదు. ఈ ట్రైలర్ ని చూసినాక నాకు ఒక్కసారి సినిమా కూడా చూడాలని అనిపించింది. సినిమా కొంచెం ఆర్ రేటెడ్ గా ఉంది. అంటే కొంచెం సెన్సిటివ్ హార్ట్ ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడదేమో అని నాకైతే అనిపించింది. హాలీవుడ్ మూవీస్ ని తెలుగులోకి డబ్బింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటది. చాలా మూవీ ట్రైలర్స్ 1080 రిజల్యూషన్ లోనే రిలీజ్ చేస్తున్నారు. వాటిని కూడా 4K లో రిలీజ్ చేస్తే బాగుంటది. ఇంకా ట్రైలర్ కింద డిస్క్రిప్షన్ లో ఆ టెక్నీషియన్ల పేర్లు, ఆ క్యాస్ట్ పేర్లు మెన్షన్ చేస్తే బాగుంటది. కొన్ని హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్ కి ట్రైలర్లు విడుదలైనప్పుడు కింద డిస్క్రిప్షన్ లో పేర్లు, అంటే యాక్టర్ పేర్లు, టెక్నీషియన్ పేర్లు అయితే ఉండట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.